హైదరాబాద్ను భారీ వర్షం కుమ్మేస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండ దంచేసినా 3 తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మేఘాలు దట్టంగా అలుముకోవడంతో చీకటిగా మారిపోయింది. ఒక్కసారిగా కుండపోత వర్షం పడడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. అటు రోడ్లపైకి నీరు చేరింది. నాళాలు షరామామూలుగా నోళ్లు తెరిచాయి. హైదరాబాద్ను భారీ వర్షం కుమ్మేస్తోంది. మధ్యాహ్నం వరకు ఎండ దంచేసిన 3 తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. మేఘాలు దట్టంగా అలుముకోవడంతో చీకటిగా మారిపోయింది. ఒక్కసారిగా కుండపోత వర్షం పడడంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, మేఘాలు దట్టంగా అలుముకోవడంతో హైదరాబాద్ లో మరొకసారి భారీ వర్షం ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. సిటీ శివార్లలో అత్యధికంగా ఈస్ట్ జోన్ ప్రాంతంలో కూడా భారీగా వర్షం పడుతుంది. దాంతో పాటు హైదరాబాద్, అబిడ్స్, నాంపల్లి, కోటి, నారాయణగూడ, ఖైరతాబాద్, బేగం బజారు, మంగళహాట్ తో పాటు చాలా ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న తెల్లవారుజాము నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో ఒకసారిగా అవాక్కైనటువంటి జిహెచ్ఎంసీ అధికారులు మరో తప్పు జరగకుండా ఉండాలని చెప్పి ప్రత్యేకమైనటువంటి బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి కేటీఆర్ కూడా స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే ఎమర్జెన్సీ ప్రాంతాలు ఉన్నాయో, ఏదైతే క్రిటికల్ అయినటువంటి పొజిషన్స్ ఉన్నాయో అక్కడ అధికారులు అలర్ట్ గా ఉండాలి, ముఖ్యంగా మెయింటెనెన్స్ విభాగానికి సంబంధించినటువంటి అధికారులు అలర్ట్ గా ఉండాలని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వీటన్నిటినీ జిహెచ్ఎంసీ కమిషనర్ దగ్గరుండి పర్యవేక్షించాలని చెప్పి నిన్న జరిగినటువంటి తప్పులు పదే పదే రిపీట్ కాకుండా ఉండాలని కూడా చెప్పారు. అయితే చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్ల తవ్వకాలు ఇంకా కొనసాగుతున్నాయి. మరికొద్ది చోట్ల గుంతలు పూడ్చాల్సిన పరిస్థితి కూడా ఉంది. రోడ్లపైన నీరు నిలిచిన నేపథ్యంలో ఇప్పుడు కూడా ఇప్పుడే వర్షం ప్రారంభమైంది. దాదాపు అరగంట నుంచి వర్షం ప్రారంభమైనటువంటి పరిస్థితి హైదరాబాద్ లో కొనసాగుతుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా ఈస్ట్, వెస్ట్, నార్త్ జోన్లలోనే ఎక్కువ వర్షం అధికంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ కూడా హెచ్చరించడం జరిగిన నేపథ్యంలో మరొక 3 గంటల పాటు ఈ యొక్క వర్షం కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్ అంతా ఒక రకమైనటువంటి వాతావరణంలో తేలిపోయింది. మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 35 నుంచి 38 డిగ్రీలు ఉన్నటువంటి ఉష్ణోగ్రత ఒక్కసారిగా 25 డిగ్రీలకి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో వాతావరణ శాఖ అలర్ట్ చేయడంతో మరొకసారి హైదరాబాద్ లో భారీ వర్షం ముంచెత్తుతున్న నేపథ్యంలో అందరూ అలర్ట్ ఉండాలని చెప్పి కూడా ప్రభుత్వంతో పాటు జిహెచ్ఎంసీ కమిషనర్ కూడా చెప్పారు. ప్రజలు ఏదైనా ఎమర్జెన్సీ పనులు ఉంటే రోడ్లపైకి బయటికి రావాలని, ఎక్కడైనా వాగులు, ఏదైనా నాళాలు కానీ అవి కానీ పొంగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో, ఎందుకంటే నిన్న కురిసినప్పుడు దాదాపు అన్ని రోడ్లలో కూడా డ్రైనేజీలు నిండిపోయి బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే కనుక రిపీట్ అయితే ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉన్నందున కొద్దిగా అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ హెచ్చరించడం జరుగుతుంది. సంతోష్, ముఖ్యంగా రోడ్ల మధ్యలో ఉన్న మ్యాన్ హోల్స్ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు జిహెచ్ఎంసీ అధికారులు? వాటర్ బోర్డు అలాగే జలమండలి వాటర్ బోర్డుతో పాటు జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఉండడం జరిగింది. అయితే దాదాపు అనేకమైనటువంటి మ్యాన్ హోల్స్ ని కూడా మూసివేయాలని చెప్పి నిన్న జరిగినటువంటి పరిణామం దృష్టిలో ఉంచుకొని రాత్రి నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా పనిచేయడం జరిగింది. అయితే మరికొన్న చోట్ల మాత్రం, ఎందుకంటే నిమ్స్ హాస్పిటల్ దగ్గర భారీగా నీరు చేరుకుంటుంది, అక్కడ ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ యొక్క పర్యవేక్షణ పూర్తి స్థాయిలో లేనందున అక్కడ నీళ్లు నిండుకుంటున్నాయి. దాదాపు నడుము లోతు వరకు నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ప్రాంతాల్లో దాదాపు 10-15 ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అక్కడ హై అలర్ట్ పెట్టి ప్రికాషన్స్ సంబంధించినటువంటి బ్యారికేడ్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిన్న రాత్రి డిసైడ్ చేసిన నేపథ్యంలో కొన్ని చోట్ల ఏర్పాటు చేస్తున్నారు. మరికొన్ని చోట్ల కూడా అధికారులు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించినటువంటి విభాగం అధికారులు కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భారీ వర్షం స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో ఇంకా పనులు కొనసాగుతాయా లేదన్నది అనుమానమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా డ్రైనేజ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు, ఆ తర్వాత లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అలర్ట్ గా ఉండాలి.
అని చెప్పి కూడా జిహెచ్ఎంసీ చెబుతుంది. నిన్నటి జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా అత్యధికంగా ఓల్డ్ సిటీతో పాటు ఆ తర్వాత వెస్ట్ జోన్ ప్రాంతంలో కూడా ఈస్ట్ జోన్ ప్రాంతంలోనే ఈ యొక్క కాన్సన్ట్రేషన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సికింద్రాబాద్ తో పాటు కోటి, అబిడ్స్, నారాయణగూడ, పాత బస్తీ, చార్మినార్, కార్వాన్ ప్రాంతాల్లోని ప్రజలు అలర్ట్ గా ఉండాలని చెప్పి జిహెచ్ఎంసీ పదే పదే విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ లో నెలకొని ఉందని చెప్పవచ్చు. సంతోష్. థ్యాంక్ యూ. ఇవి